ఇంజనీరింగ్ ఫస్ట్ ఫేజ్ లో 77,561 మందికి సీట్లు కేటాయించారు. అటు ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ 16,793 మందికి సీట్లు లభించలేదు. కాలేజీల సీట్ల కేటాయింపులను వెబ్సైట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అటు బి కేటగిరీ సీట్లను భర్తీ చేసుకునేందుకు కాలేజీలకు ఛాన్స్ ఇచ్చిన ఉన్నత విద్యామండలి అడ్మిషన్స్ ఆగస్టు 10 నాటికి కంప్లీట్ చేయాలని స్పష్టం చేసింది. బి కేటగిరీలో అడ్మిషన్లు పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. ఇంజనీరింగ్ అడ్మిషన్ల మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు వివరాలను ఉన్నత విద్యామండలి రిలీజ్ చేసింది. మొత్తం 172 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 83,054 సీట్లు అందుబాటులో ఉండగా మొదటి విడతలో 77,561 సీట్లు కేటాయించారు. మొత్తం 5,493 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ 16,793 మంది అభ్యర్థులకు సీటు లభించలేదు. అటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,083 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. 100% ప్రవేశాలు పొందిన కాలేజీల సంఖ్య 82. కాగా వీటిలో 6 యూనివర్సిటీలు, 76 ప్రైవేట్ కాలేజీలున్నాయి. ఈ ఫలితాలను వెబ్సైట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇక ఇంజనీరింగ్ కళాశాలలో బి కేటగిరీ సీట్లను భర్తీ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది ఉన్నత విద్యామండలి. ఈ సీట్లకు సంబంధించి అడ్మిషన్లు ఆగస్టు 10 నాటికి కంప్లీట్ చేయాలని హయ్యర్ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది. కన్వీనర్ కోటా కింద 70% సీట్లను ప్రభుత్వం కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయగా మిగిలిన 30% బి కేటగిరీ ద్వారా భర్తీ చేయనున్నారు అధికారులు. డొనేషన్ల పేరుతో 6 నుండి 16 లక్షల వరకు బి కేటగిరీ సీట్లకు కాలేజీల యాజమాన్యాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నోటిఫికేషన్ రాకముందే పలు కాలేజీలు సీట్లు అమ్ముకోవడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తుండటంతో ఈసారి ముందుగానే బి కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఉన్నత విద్యామండలి. గత ఏడాది జూలై 31న నోటిఫికేషన్ జారీకి విద్యామండలి అనుమతి ఇవ్వగా ఈసారి 12 రోజులు ముందుగా పర్మిషన్ ఇచ్చినట్టు తెలిపారు అధికారులు. అడ్మిషన్ల ఆలస్యమైతే విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోనూ రాష్ట్రంలోని ప్రైవేటు డీమ్డ్ వర్సిటీల్లోనూ చేరే ఛాన్స్ ఉందని చెప్పారు. మరోవైపు కన్వీనర్ కోటాలో సీటు దక్కి ఫీజు చెల్లించిన తర్వాత బి కేటగిరీలో చేరాలంటే కన్వీనర్ కోటాలో చెల్లించిన ఫీజు వెంటనే వాపస్ రాకపోవడంతో విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈసారి ముందుగా నోటిఫికేషన్ జారీకి అనుమతి ఇచ్చినట్లు చెప్పాయి. రాష్ట్రంలో గత ఏడాది సుమారు 28,000 మంది స్టూడెంట్స్ బి కేటగిరీ కింద అడ్మిషన్స్ తీసుకున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ముందుగానే అన్ని రకాల సెట్స్ పరీక్షలు పూర్తి చేశామన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే మాక్ కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బి కేటగిరీ సీట్ల నోటిఫికేషన్ ముందుగా ఇచ్చామన్నారు. అయితే కాలేజీల యాజమాన్యాలు పారదర్శకంగా బి కేటగిరీ సీట్లను భర్తీ చేపట్టాలన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. ఇంజనీరింగ్ సీట్లు 70% ఏమో మనకు కన్వీనర్ కోటాతో ఫిలప్ అవుతాయి. 30% ఏమో బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటాలు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క 10th ఆగస్ట్ లోపల పూర్తి చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈసారి గతం కంటే పోలిస్తే మేము ముందుకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొన్ని ఈ మేనేజ్మెంట్ కాలేజీల పైన కొన్ని విద్యార్థి సంఘాలు అనుకోండి కొందరు ఆలోచనలు ఏంటంటే వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వట్లేదు అనేది ఒకటి. ఈసారి కూడా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో గతంలో లాగే ఎక్కువ శాతం మంది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులకే ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు అధికారులు.